నమస్కారం అండి. మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కృష్ణాష్టమి. మీ అందరూ కూడా కృష్ణాష్టమి జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను. మీ అందరికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరూ కూడా మన పూజల్ని చక్కగా చేసుకోవాలి. మన పిల్లలకు కూడా ఈరోజు బలానా పండగ, ఈరోజు బలానా దేవుడికి పూజ చేసుకుంటున్నాం అనేది కూడా మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు కూడా సాత్వికంగా భక్తి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఇది నా యొక్క ఒపీనియన్. చక్కగా కృష్ణుడికి పాటలు పాడుకోవడం అనేది ఈరోజు జరుగుతుంది. ఇప్పుడే వంట అయిందండి. వంట పూర్తి చేసుకొని దేవుడి గదిలోకి అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాము. పొద్దున పూట అభిషేకము అది చేసేసుకొని తర్వాత కృష్ణ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టోత్తరము, అవి కొన్ని అష్టోత్తరాలన్నీ పూర్తి చేసుకొని మహానివేదన అనేది ఉంటుంది. దీనికి ముందర కొంచెం ఉయ్యాల అది కట్టాము. కృష్ణుడికి మా ఇంట్లో ఉయ్యాల ప్రత్యేకంగా ఉంటుంది. కృష్ణయ్య వచ్చాడు చూడండి. వచ్చి ఆసనం మీద ఆసీనులయ్యారు, ఊగుతున్నారు. ఇప్పుడు డెకరేషన్ అది చేస్తున్నాము. ఈ నైవేద్యం అది అయిపోయిన తర్వాత మేము భోజనాలు చేసి మళ్ళీ సాయంత్రం కృష్ణుడి పాదాలు అవి వేసుకుంటాము. వేసుకొని పేరంటం అది చేస్తానండి. పేరంటం చేసినప్పుడు కూడా 8 రకాల పదార్థాలు వేస్తాము, పిండి వంటలు. చిన్నపిల్లలు వస్తారు కదా, వాళ్ళు కూడా చక్కగా కృష్ణయ్యలతో సమానము. కానీ పేరంటంలో కూడా నేను 8 రకాల పిండి వంటల్ని వేసి పండు తాంబూలం పెట్టి శనగలు వేసి పేరంటం చేసుకుంటాము. సాయంత్రం పేరంటం అయిన తర్వాత ఉట్టి కూడా కొడతాము. ఉట్టి అయిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత గోరువెచ్చని పాలు నైవేద్యం పెట్టి మళ్ళీ ఆయనకి పౌళింపు సేవ కూడా చేస్తాము. పౌళింపు సేవ, అక్కడ పాటలు పాడుకోవడం, భజన అట్లాంటిది ఉంటుంది ఈరోజు. ఇదండి మా ఇంటి కృష్ణాష్టమి. మీరందరూ కూడా చక్కగా చేసుకోండి. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.